వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు డిజి లోన్స్కి సంబంధించి జాయ్సీ గారు అయితే ఉన్నారు. సో పర్సనల్ లోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసారు. సో పర్సనల్ లోన్ ఎలా యూజ్ అవుతుంది, సో డిస్బర్స్మెంట్ ఎలా ఉంటుంది, దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చేస్తారు. మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? బాగున్నానండి. సో పర్సనల్ లోన్స్లో మీరు వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ మేనేజర్గా. సో పర్సనల్ లోన్స్ వల్ల యూజెస్ ఏంటి అసలు? పర్సనల్ లోన్ వల్ల యూజెస్ ఏంటిదంటే ఎమర్జెన్సీ టైంలో మనం ఇది అనేది ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ పర్పస్లో ఫీ పే చేయాల్సి అనుకున్నా కానీ, హోమ్ రెనోవేషన్ టైంలోని, సో మెడికల్ ఎమర్జెన్సీ టైంలో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. అసలు డిస్బర్స్మెంట్ అన్నది ఎలా ఉంటుంది? డిస్బర్స్మెంట్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది మేడం. సో ఒకటి ఆన్లైన్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అండ్ ఫిజికల్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్. ఆన్లైన్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బ్యాంక్ నుంచి ఒక లింక్ అనేది ఫార్వర్డ్ అవుతుంది కస్టమర్కి విత్ కస్టమర్ డీటెయిల్స్. సో అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆటో డెబిట్ అనేది మనం ఇందులోని కస్టమర్ ఏదైతే శాలరీ అకౌంట్ ఉంటుందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆటో డెబిట్ యాక్టివేట్ చేసుకొని ప్రాసెస్ చేసేది ఉంటుంది. ఓకే. మరి డెలిక్వెన్సీస్ ఎలా ఉంటాయండి? డెలిక్వెన్సీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ లోన్ తీసుకున్నారు, సో ఈఎంఐ పే డేట్ మర్చిపోవడము, ఆర్ ఎల్స్ అకౌంట్లో ఫండ్స్ లేకపోవడము, ఇలాంటి టైంలోని కస్టమర్ ఈఎంఐ పే అవ్వదు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈఎంఐ అమౌంట్ అనేది మనకి ఎంతైతే అమౌంట్ ఉందో దానికన్నా తక్కువ అమౌంట్ ఉండడము, ఇలాంటి టైంలో ఈఎంఐ అనేది బౌన్స్ అవుతుంది అనమాట. సో కస్టమర్ కొంతమంది అవేర్నెస్ తోటి ఇమీడియట్గా పే చేస్తుంటారు, ఆర్ ఎల్స్ కొంతమంది ఏంటిది ఓకే పేమెంట్ చేయొచ్చులే వాళ్ళు కాల్ చేసినప్పుడు అన్నట్టుగా డిలే పేమెంట్ లైక్ 15 డేస్కో 1 వీకో కాల్ వెళ్తుంది, కస్టమర్ కాలర్ మెసేజ్ వెళ్తుంది. ఈ టైంలో పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే సిబిల్లోని మనకి బౌన్స్ చూపిస్తుంది అనమాట. ఇన్ని డేస్కి పేమెంట్ చేశారన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది అనమాట. ఓకే. సో లేట్గా కట్టడం వల్ల కూడా సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. సో సిబిల్ అనేది మనకి రీపేమెంట్ ద్వారా చూపించేది కాబట్టి రీపేమెంట్ క్లియర్గా లేకపోతే మనకి సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది అనమాట. ఓకే. సో కొంతమంది ఎలా అంటే ఇప్పుడు కట్టలేని సిచ్యువేషన్లో ఛార్జెస్ పడుతూ ఉంటాయి, చెక్ బౌన్స్లు అవుతూ ఉంటాయి. సో అవన్నీ కట్టేసిన తర్వాత కూడా కొంతమందికి సిబిల్ అనేది ఇంకా పడిపోయి ఉంటుంది డౌన్లోనే. సో అప్పుడు పెంచుకోవాలంటే ఎలా అండి సిబిల్? సో కస్టమర్ పెంచుకోవాలంటే ఏదైనా మళ్ళీ ఇంకో లోన్ అనేది తీసుకొని గుడ్ రీపేమెంట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఏం లోన్ తీసుకుంటే బెటర్? పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా తీసుకొని గుడ్ రీపేమెంట్ చేసుకొని, అంటే తక్కువ అమౌంట్ వస్తుంది అప్పుడు కస్టమర్కి రిక్వైర్మెంట్ అమౌంట్ అనేది రాదు, హై అమౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేయలేము. ఓకే. ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. 45 డేస్లో 45 డేస్లో మనీ కట్టేయాలంటుంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే 20 డేస్కి సగం అమౌంట్ వేస్తారు, ఇంకో 20 డేస్ ముందు ఒక 4 ఆర్ 10 డేస్ తర్వాత సగం అమౌంట్ వేస్తారు. సో అప్పుడు కూడా కట్టినా కూడా అదేంటి మాకు సిబిల్ స్కోర్ పడిపోతుంది అని అనుకుంటుంటారు. సో దానికి కారణాలు ఏంటంటే కొంతమంది మినిమం అమౌంట్ పే చేస్తుంటారు. యాక్చువల్లీ మనం పేమెంట్ చేయాల్సిన టోటల్ డ్యూ అమౌంట్ కస్టమర్ ఎంతైతే యూజ్ చేసుకున్నారో అంటే 45 డేస్ లోపలే కడుతున్నారు, బట్ అయినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది అంటున్నారు. మేబీ కస్టమర్ పేమెంట్ ప్రాపర్గా లేకపోవడమో ఆర్ ఎల్స్ ప్రాపర్ వేలో పే చేయకపోవడము, సర్వర్ ఇష్యూ వల్లనో, దీన్ని మనం సిబిల్ వాళ్ళకి మెయిల్ పెట్టుకొని క్లియర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం విత్డ్రా చేసేస్తామో మనీ అంతా, ఇంత అమౌంట్ అని కావాలని తీసేస్తామో, సో అప్పటి నుంచే మనకి ఐ థింక్ సో లైక్ పడుతూ ఉంటుంది అనమాట సిబిల్ స్కోర్. సో అలా కూడా ఛాన్సెస్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మనకి ఫోన్పేకి అటాచ్మెంట్ చేసుకొని, పేటిఎంకి అటాచ్ చేసుకొని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మనకి బ్యాడ్ కిందకి వెళ్తుంది అనమాట. ఓకే. సో అలా సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది సిబిల్. ఓకే. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అమౌంట్ డ్రా చేసేస్తారు, మళ్ళీ సెకండ్ డే కూడా కడుతూ ఉంటారు. అలా కట్టొచ్చా? రొటేషనల్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక కార్డ్ నుంచి తీసుకొని ఇంకో కార్డుకి పేమెంట్ చేయడం, అది ఈజీగా మనకి సిబిల్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే సేమ్ పర్సన్ యూజ్ చేస్తున్నారు. సో ఇందులో నుంచి ఏదైతే అమౌంట్ డ్రా కస్టమర్ తీసారో సేమ్ అమౌంట్ వేరే కార్డుకి పేమెంట్ అవుతుంది. ఓకే. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నెట్ అమౌంట్ 50,000 తీసేస్తారు, సో అది వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసేస్తారు, మళ్ళీ వాళ్ళకి 50,000 నెక్స్ట్ డే వచ్చేస్తాయి, మళ్ళీ తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే క్రెడిట్ కార్డ్ కట్టేస్తారు. సో అప్పుడు సో యాక్చువల్గా మనకి కట్ అయిన రోజు మాత్రమే అది ఛార్జెస్ తీసుకుంటుంది. అండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనం అబౌవ్ 72% వరకే యూజ్ చేయాలి. ఫుల్ అమౌంట్ యూజ్ చేసినా సరే అది మనకి బ్యాడ్ కిందకి వెళ్తుంది అనమాట. ఓకే. అయితే కొంచెమే యూజ్ చేసుకోవాలి, ఎక్కువ కాకుండా. అప్పుడు మనకు ఛార్జెస్ ఎక్కువ పడవు అండ్ యూజువల్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ నుంచి సమ్ అమౌంట్ తీసుకుంటారు, సో ఇంకొక బ్యాంక్లో కూడా లోన్ చేసుకుంటూ ఉంటారు. సో అటు ఇటు
పే చేసుకోలేరు కదా అలాంటప్పుడు. ఇప్పుడు ఒక బ్యాంక్లో చేస్తున్నప్పుడు ఒకటే కట్టుకోవడం ఈజీ అవుతుంది. సో అదే ఇంకో బ్యాంక్కి వెళ్ళి ఇంకో బ్యాంక్లో కూడా తీసుకోవడము, ఇక్కడ కట్టాల్సి వచ్చి అక్కడ కట్టాల్సి వచ్చి సో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు అంటే వేరే బ్యాంక్లో ఉన్నదే ఫస్ట్ బ్యాంక్లో కూడా లైక్ ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక దగ్గరే కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అండి అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐసిఐసిఐలో లోన్ ఉంది అంటే బ్యాంక్ ట్రాన్స్ఫరింగ్ కుదురుతుంది. ఓకే. సో మనకున్న పాలసీ ప్రకారం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది కుదురుతుంది అనమాట. ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో అదర్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు డీడీ చెక్, ఆ చెక్ రూపంలో ఇక్కడ ఒక 10 లక్షలు తీసుకుంటాడు, అక్కడ ఒక 10 లక్షలు తీసుకుంటారు. సో 20 లక్షలు అని చెప్పి ఒక బ్యాంకుగా అయిపోతుంది. సో అప్పుడు అటు ఇటు 2 ఇంట్రెస్ట్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒకే ఇంట్రెస్ట్ ఒక బ్యాంక్కి ఉంటుంది. మరి ఆ బ్యాంక్ పేమెంట్ చేయలేము కదా. అది కస్టమర్ ఏదైతే ఇప్పుడు ప్రీవియస్ ఆల్రెడీ ఐసిఐసిఐలో లోన్ ఉంది, సో అది వచ్చేసి అదర్ బ్యాంక్కి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో కస్టమర్కి ఏదైతే ఇప్పుడు టోటల్ 10 lakhs తీసుకొని 3.54 వరకు పేమెంట్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ 6 lakhs ఏదైతే ఉందో అది మనం డీడీ చెక్ రూపంలో విత్ ఛార్జెస్ తోటి డీడీ చెక్ రూపంలోని మనం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ తీసుకొని ఆ 6.5 అవుట్ స్టాండింగ్ అమౌంట్ కస్టమర్కి చెక్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది తీసుకెళ్ళి కస్టమర్ ఆ బ్యాంక్కి ప్రొవైడ్ చేసుకుంటే లోన్ క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళు క్లోజ్ అయిపోయినట్టు ప్రూఫ్ ఇచ్చేస్తారు. సో కస్టమర్కి ఇప్పుడు ఉన్నది ఏంటిది, హెచ్డిఎఫ్సిలో తీసుకున్న లోన్ ఒకటే. సో ఇప్పుడున్న తీసుకున్న లోన్ కస్టమర్ రీపేమెంట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మనం చెక్ రూపంలో ఇచ్చేస్తున్నాం కాబట్టి అది క్లోజ్ అయిపోతుంది. సో ఆ 20 lakhs కూడా ఈ పర్సన్ ఇక్కడే ఒక ఈఎంఐనే కన్వర్ట్ చేసుకొని 2-3 దగ్గర కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కూడా కొంతమంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు? క్రెడిట్ కార్డ్ మిస్యూజ్ ఏ విధంగా అవుతుందంటే ఫోన్పేకి అటాచ్మెంట్ చేసుకోవడము, ఆర్ఎల్స్ మనకి థర్డ్ పార్టీస్ లింక్స్ కానీ ఇట్లా యాప్స్ కానీ ఉంటాయి. సో వాటిలో ఏమవుతుందంటే అమౌంట్ అనేది క్యాష్ విత్డ్రా అంటాం అనమాట. సో దీనికి కస్టమర్ క్యాష్ తీసుకుంటే సమ్ ఇంట్రెస్ట్ పే చేసుకుంటే వాళ్ళు ఇంత క్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆ అమౌంట్తో కస్టమర్ యూజ్ చేసుకుంటారు. లైక్ ఫోన్పే రెంటల్కి కానీ, ఫోన్పే నుంచి డైరెక్ట్ పేమెంట్స్ కానీ, ఆర్ అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి వాళ్ళు అటాచ్మెంట్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తుంటారు. సో దీనికి మనకి బ్యాడ్ అనమాట. సో క్రెడిట్ కార్డ్ అనేది మనం డైరెక్ట్ యూసేజ్కి యూజ్ చేయాలి కానీ ఇట్లా అటాచ్మెంట్స్ యాప్స్కి అటాచ్మెంట్ చేసుకొని యూజ్ చేయకూడదు. ఓకే. సో అలా చేసినా కూడా మిస్యూజ్ అవుతుంది. ఓకే. సో దానికే ఇదిగా వాడుకోవాలంటారు. ఇప్పుడు కొంతమంది ఫోన్పేస్తో క్రెడిట్ కార్డులో తీసుకుంటారు అమౌంట్. సో బయట ఇప్పుడు అమెజాన్ షాపింగ్ అనో లేకపోతే మూవీస్ చూడడానికనో యూజ్ చేస్తారు. లేదంటే పే లెటర్ లాగా కూడా కొన్ని వస్తున్నాయి. సో అలా కూడా పే లెటర్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు కూడా ఛార్జెస్ అనేది పడతాయి. అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అనా అది? డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, యాప్స్ కానీ, వెబ్సైట్స్, పెట్రోల్ బంక్స్ కానీ, గోల్డ్ షాప్స్ కానీ ఇలాంటి వాటిలోని వాళ్ళు ఏం చేస్తారంటే స్వైప్ చేసుకొని ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు క్యాష్ ఇస్తారనమాట. సో ఆ క్యాష్ రూపంలో మార్చుకొని వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఐదర్ ఆ క్యాషే తీసుకొని వచ్చి కస్టమర్ వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు ఈఎంఐస్ పే చేయడానికి. సో ఎవరైతే రన్నింగ్ లోన్స్ ఉన్నాయో కస్టమర్కి ఆ లోన్స్ పే చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది క్రెడిట్ కార్డ్స్ తీసుకొని స్వైప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక్కోసారి అమౌంట్ కూడా పడదు. అవును. సో అలాంటప్పుడు కొన్ని అమౌంట్ అనేది కట్ అయిపోతుందా లేకపోతే అలాగే ఉంటుందా? పే చేద్దామని చెప్పి చెక్ చేసుకుంటారు కదా వాళ్ళు. సో పిన్ నెంబర్ అదంతా కొడతారు, మళ్ళీ పంపిద్దాం అన్నప్పటికీ అది ఆగిపోద్ది ట్రాన్సాక్షన్, రీపేమెంట్ అని వస్తుంది. సో అప్పుడు ఆ మనీ అలానే ఉంటాయా లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతాయి? అంటే 2 to 3 వర్కింగ్ డేస్లో వస్తాయి అంటది, ఒక్కోసారి రావు. మ్యాక్సిమం వస్తాయి 2 to 3 వర్కింగ్ డేస్లో. అమౌంట్ స్ట్రక్ అయిపోతే రాని పక్షాన మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఫార్వర్డ్ చేయడం ఉంటుంది. ఓకే. సో ఇలా ఉంటుంది దీంట్లో అయితే. ఓకే. సో ఇప్పుడు డెలిక్వెన్సీస్ దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది క్రెడిట్ కార్డ్కి కూడా. ఎలా అండి? సో కస్టమర్ తీసుకున్న ప్రతి లోన్లోని ఏ చిన్న మిస్యూజ్ ఉన్నా సరే అది కస్టమర్ సిబిల్కే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ సిబిల్ ఎంత ఉండాలి, ఎంతవరకు పడితే డేంజర్ అంటారు? మనకి సిబిల్ యాక్చువల్గా 700 అబౌవ్ ఉండాలి. సో 700 అబౌవ్ ఉంటే మనకు గుడ్ సిబిల్ అన్నట్టు. బిలో ఉంటే మాత్రం అది కస్టమర్కి రిస్కే అనమాట. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకోవాలనుకుంటారు లోన్. సో అప్పుడు లిమిట్ ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉంటుంది? లైక్ ఏ బ్యాంక్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఉన్నాయి, సో ఎస్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది. సో వీటన్నిటికీ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ లిమిట్ ఉంటుందా లేకపోతే డిపెండ్స్ ఆన్ పర్సన్ సెపరేట్ ఉంటుందా? డిపెండ్స్ ఆన్ పాలసీ. సో మ్యాక్సిమం అమౌంట్, మినిమం అమౌంట్ అనేది పాలసీ ప్రకారం అప్డేట్ అవుతుంది. సో కరెంట్లీ మీరు ఏ బ్యాంక్కి సంబంధించి ప్రాసెస్? నేను హెచ్డిఎఫ్సి ప్రాసెస్ చేస్తాను. హెచ్డిఎఫ్సి. మరి హెచ్డిఎఫ్సిలో ఎలా ఉంటుందండి అమౌంట్? హెచ్డిఎఫ్సి ఫర్ ఎగ్జాంపుల్ 10-20 lakhs కావాలి ఒక పర్సన్కి. సో ఆ 20 lakhs అంటే ఎలా ఉంటుంది? 20 lakhs అంటే ఇప్పుడు కస్టమర్ శాలరీ బేస్ చేసుకుని ఒక 60,000 ఉందనుకోండి,
సో 60,000 ఉంది, 20 lakhs వరకు మనకి రాదు. 60,000 ఉంటే అబౌవ్ 15 lakhs వరకు అట్లా వస్తుంది. 15 lakhs అయితేనే మనకు అనిపిస్తుంది 20 lakhs అన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60,000 సంపాదిస్తాడు ఒక పర్సన్. సో అలాంటప్పుడు తను ఎంతవరకు అమౌంట్ అన్నది తీసుకుంటే బెటర్, అంటే మ్యాక్సిమంగా అమౌంట్ తీసుకుంటే తనకి బెనిఫిట్, సేఫ్ సైడ్ ఉన్నట్టు? కస్టమర్ కొంతమందికి 60,000 శాలరీ ఉన్న ప్రీవియస్ మిటిగేట్స్ ఏమి ఉండవు. మిటిగేట్స్ అంటే ప్రీవియస్ మిటిగేట్స్ అంటే కస్టమర్ కమిట్మెంట్స్ అనమాట, లోన్స్ తీసుకున్న వాటి. ఓకే, సో అవన్నీ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుని 15 lakhs ఎలిజిబిలిటీ రాదు, దానికన్నా తక్కువనే వస్తుంది. సో అది పే చేయగలుగుతాడా లేదా అని చెక్ చేసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు 60,000, సో 2 lakhs or 5 lakhs లోపల తీసుకుంటే కొంచెం బెటర్ కదా పే చేయడానికి ఆప్షన్. ఓకే, స్టెబిలిటీ. సో ఇంట్రెస్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి, అండ్ ఎట్ ద సేమ్ టైం నేను పర్సనల్ లైఫ్ లైక్ ఫ్యామిలీ కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్లు కట్టుకోవాలంటే 60,000లో ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో కొంచెం తక్కువ తీసుకొని కట్టుకోవడం వల్ల కొంచెం బెటర్ అంటారు. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, మనకి జోయా గారు అయితే సో చూసారు కదా వ్యూవర్స్, మనకి జాయ్ గారు అయితే చాలా బాగా చెప్పారు. సో ఎవరైతే పర్సనల్ లోన్స్ గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కింద కమెంట్ రూపంలో తెలియజేయచ్చు, అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.